నీట్ లీక్ పేపర్లో సంచలనమైనటువంటి నిజాల్లో అసలైనటువంటి దొంగలు ఎన్టీఏకి చెందినటువంటి వారే ముగ్గురున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ, ఇందులోనే ముగ్గురు దొంగలు. ఆ దొంగలే అక్కడికి వచ్చినటువంటి ప్రొఫెసర్లకి ఈ యొక్క పని అప్పచెప్పారంట. కేవలం అక్రమార్జన మాత్రమే ఉద్దేశంతో అక్రమంగా డబ్బులు ఆర్జించాలని చెప్పి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఈ ముగ్గురు కీలకంగా మారి వాళ్ళని ముందు వరుసలో పెట్టి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ వస్తుందో ఈ పరీక్ష ప్రశ్నలు సిద్ధం చేసేటటువంటి గ్రూప్, అంటే అన్ని లెవెల్లో కూడా ఒకే గ్రూప్ని పెట్టారు. మామూలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టీంని పెడతా ఉంటారు, కానీ వీళ్ళు ఒకే గ్రూప్ని పెట్టడం వల్ల ఆ ప్రశ్నల్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఒక ఏ ప్రశ్నలు వస్తాయని చెప్పి వాళ్ళు మొత్తం పక్కా ప్లాన్ తోటి, అలాగే ఎన్టీఏలో ఉన్నటువంటి ముగ్గురు కూడా బాగా వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క నీట్ లీక్ అనేది జరిగిందని చెప్పి సిబిఐ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి రౌస్ ఎవెన్యూ కోర్టుకి 20,000 పేజీల నివేదికలను సమర్పించింది. కోర్టు వీటన్నింటినీ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాము, చెప్పండి అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది, చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు ఈ రోజు అయితే అయిపోయింది. రేపటి నుంచి ఈ యొక్క సాక్షుల గురించి 360 మంది సాక్షుల నివేదికలు, అలాగే 420కి సంబంధించినటువంటి పత్రాలు, అలాగే 42 భౌతిక ఆధారాలు, వీటన్నింటినీ కూడా ఇప్పటికే సబ్మిట్ చేశారు. వాటి గురించి రేపు వివరిస్తారు సిబిఐ. రేపటి నుంచి దీనికి సంబంధించినటువంటి వివరిస్తారు. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ 13 మంది కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళందరికీ ఎలాంటి శిక్ష వేయాలి, 40 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అలా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఉరి శిక్ష అయినా వేయండి పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళ వల్ల 20 మంది విద్యార్థులు చనిపోయారు. అలాగే ఈ ధర్నాలు నిరసనల వల్ల దేశం అట్టుడికిపోయింది. దీనివల్ల ఎంత నష్టం, సమయం నష్టం, ప్రభుత్వాలకి అన్నీ నష్టమే. అంటే ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, లేకపోతే ఈ దెబ్బలు కావచ్చు. అంటే ఎంత పెద్ద నిరసనలు జరిగాయి, ఉద్యమాలు జరిగాయి అంటే ఈ లీక్ వల్లే కదా. కాబట్టి వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు అమలు అవ్వాలని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు, కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలాగే సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరి శిక్ష కానీ పడే అవకాశాలు అయితే ఉన్నాయి.